ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరొక శుక్రవారపు దినాన్ని ఈ విధంగా మనం కలిసి మళ్ళా దేవుని వాక్యాన్ని దర్శించడానికి, పంచుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి నేను దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. పిల్లరా, లోపలిగా వాక్యంలోకి వెళ్ళే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించినటువంటి మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. కొద్దిసేపునైనా మీ వాక్యమును ధ్యానించాలని ఆశపడుతుంటున్నాం. వాక్యంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మాకు తెలియచేయండి. మా ఆత్మలకు, మా మనస్సుకు ప్రభువా, మా వ్యక్తిగత జీవితాలకు, మా విశ్వాసపు ప్రయాణాలకు ప్రభువా నాయనా, ఈ వాక్యం ఎంతగానో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండడానికి మీ కృప దయచేయండి. మీ నామాన్ని మీరు మహింపరుచుకున్నామని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చూడరా, నేను నిన్నటి దినాన్ని మరలా కొంతమంది సేవకులు ప్రభునందు నిద్రించారు అనేటువంటి మాట చెప్పాను. చాలా బాధాకరమైనటువంటి సంగతులు మనకు జరుగుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ చెప్పాలంటే ఈ యొక్క 10, 11, 12 ఈ రోజుల్లో మన విశాఖపట్నంలో మాత్రమే రమారమి 10 మంది దేవుని సేవకులు ప్రభునందు నిద్రించారు. ఇది ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది చాలామందికి. ఎందువలన దేవుని సేవకులు పరిచర్య చేసేవలసినటువంటి వారు, రాబోయే దినాల్లో మంచిగా ఉజ్జీవము కొరకు ప్రయాసపడేటువంటి వారు, సంఘాలు బలపరిచేవారు ఎందుకు త్వరగా ముగించుకొని వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఒక ఆలోచన చాలామందికి ఉంది. అదే సమయంలో చాలామందికి దేవుడు ఎందుకు వారిని కాపాడట్లేదు అనేటువంటి ఆలోచన కూడా మనకు ఉంటుంది. పిల్లరా, ఒక సత్యాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక లా ఉంటుంది, ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఈజ్ ఎ లా. డిసిప్లిన్కి కూడా ఒక లా ఉంటుంది. ఒబీడియన్స్కి ఒక లా ఉంటుంది, డిజొబీడియన్స్కి ఒక లా ఉంటుంది. అదే మాట వినకపోతే ఒక ఖచ్చితంగా పనిష్మెంట్ అనేటువంటిది ఉంటుంది. మాట వింటే దానికి వచ్చేటువంటిది వేరుగా ఉంటుంది, జవాబు వేరుగా ఉంటుంది. మన లోపల చాలా ప్రశ్నలు ఉంటాయి, కొన్నిటికి మాత్రమే జవాబు వస్తుంది. కనుక మరొకసారి ఈ మాట నేను చెప్తున్నాను. కొన్ని సమయాల్లో మనము తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు సరిగా తీసుకోకపోవటాన్ని బట్టి చాలా సమస్యలు వస్తాయి. నేను విన్నది ఏంటంటే, కానుకలు వేసేటప్పుడు, కానుకలు ఇచ్చేటప్పుడు దేవుని సేవకులు దగ్గరకు వెళ్ళి ఆ కానుకలు తీసుకున్న తరువాత ఆ చేత్తో వారి మీద చేతులుంచి మరలా వారి కొరకు ప్రార్థించడం ద్వారా చాలామంది దేవుని సేవకులకు ఈ వైరస్ అంటుకుందనేటువంటిది కొంతమంది ఇచ్చినటువంటి మాట. అలాగే కొన్ని ప్రాంతాల్లో మొండిగా వెళ్ళిపోయి సువార్త ప్రకటించాలి ఇలాంటి పరిస్థితుల్లో అని చెప్పి ఊహించుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సువార్తకు వెళ్ళినప్పుడు అక్కడ వారికి ఈ సమస్య వచ్చిందనేటువంటి మాట. పిల్లరా, సమయాలు చాలా వేరుగా ఉంటాయి. ప్రతిదానికి సమయం కలదు. ఈ సమయంలో ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండే సమయం. పాత నిబంధన కాలంలో మోషే, అహరోనులను దేవుడు ఏర్పాటు చేసి ఐగుప్తులోకి పంపించిన తరువాత ఐగుప్తులో మోషేతో మాట్లాడడానికి ఏర్పాటు చేసినప్పుడు దెర్ ఈజ్ ఎ టైమ్ ఫర్ దట్. మోషే వెళ్ళేవాడు, మాట్లాడేవాడు. హృదయాన్ని దేవుడు కఠినపరచగానే మాట వినకపోతే వచ్చేసేవారు. మాట వినలేనందుకు దానికి ఉన్నటువంటి పనిష్మెంటు ఫరో అనుభవించేవాడు. అంతవరకు తిరుగుతూ ఉండేవారు, పాలెంలో తిరుగుతూ ఉండేవారు, అందరినీ మొబలైజ్ చేస్తూ ఉండేవారు.
ప్రభు మనల్ని ఈ ప్రాంతం నుంచి విడిపించబోతున్నాడు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అందరినీ హెచ్చరించేవారు. ద ఫైనల్ టైం వచ్చినప్పటికీ మరణదూత సంచారము చేయుచున్నాడు, సంచరించేటువంటి సమయం వచ్చింది అని ఒక మాట చెప్తాడు. అని మీరు భోజనాలన్నీ ప్రిపేర్ చేసుకోండి అని చెప్తాడు. భోజనాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ప్రభు మాట్లాడతారు. అంటే ప్రతి చిన్న విషయంలో అంత క్లీన్గా దేవుడు మాట్లాడే దేవుడు. ఆయనకి మహిమ కలుగునుగాక. ప్రతి చిన్న విషయంలో అందుకనే ఏమంటాడంటే ఇలా భోజనం చేయండి, ఇలా భోజనం తయారు చేసుకోండి, ఇలా భోజనం తయారు చేసుకోండి అని చెప్పిన తర్వాత మీరు ఇలాగ భోజనాన్ని తినాలా, భోజనం తినడానికి కూడా ఆయనే అడ్వైజ్ చేస్తాడు. మీరు ఇలాగ భోజనం చేయాలి, ఇలాగ భోజనం చేయాలని. అది అయిన తర్వాత ఏమంటాడంటే మీరు లోపల ఉండండి, బయటకు రావద్దు అంటాడు. దట్ ఈస్ ద టైమ్ ఫర్ స్టే ఇన్ ద హౌస్. లోపల ఇంటిలో ఉండాల్సినటువంటి సమయం. ఇజ్రాయేల్ అందరూ ఉంటారు, వారితో పాటుగా మోషే, అహరోను, మిరియాములు కూడా లోపలే ఉండాలి, బయటకు రావడానికి వీల్లేదు. వాళ్ళు ఏంటంటే పైని మరణదూత తిరిగేటువంటి సమయం, అది వాడికి ఇవ్వబడినటువంటి సమయం. అది వాడికి ఇవ్వబడినటువంటి సమయం లోపల జ్ఞానము కలిగినటువంటి దేవుని బిడ్డలు దేవుడు చెప్పేటువంటి మాట ప్రకారంగా లోపల ఉండాలి, లోపలుండి ప్రార్థించాలి. ప్రియులారా, ఇది సేవకులకు ప్రార్థనా సమయం. సేవకులకు, సంఘ పెద్దలకు ఇది ప్రార్థనా సమయం. ప్రార్థనా సమయము అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే కంప్లీట్గా మన ఆలోచనల్ని, మన తలంపుల్ని, మన ఉద్దేశాల్ని, మన ప్లాన్స్ అన్నిటినీ కూడా కంప్లీట్గా వైపౌట్ చేసేయాలి, అంటే తీసేయాలి కంప్లీట్గా. సరెండర్ అయిపోవాలి దేవుని. దిస్ ద టైమ్ ఫర్ సరెండరింగ్ టు ద లార్డ్. సరెండర్ అన్ టు ద లార్డ్. దేవునికి సంపూర్తిగా అణిగిపోయి దేవుని దగ్గర ఉండేటువంటి సమయం ఇది. అందుకనే సేవకులకి సమయం ఏంటంటే, ఎందుకంటే మీకు ఒక మాట, ఒక రివల్యూషన్ మీకు చెప్తాను. దేవుడు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీయులని బయటకు తీసుకొచ్చేటప్పుడు చాలా, అంటే ఐగుప్తీయులకు చాలా డిజాస్టర్స్ చూపించాడు దేవుడు, చేశాడు ఆయన. అలాగైనా మార్పు చెందుతారేమో అని చెప్పి ఫైనల్గా మరణదూత పంపించాడు. అన్ని సమయాల్లో డిజాస్టర్స్ అన్నీ వచ్చినప్పుడు, అంటే ప్లేగ్ వచ్చినప్పుడు, అది అయిన తర్వాత కప్పలు వచ్చినప్పుడు, నీరంతా రక్తం అయిపోయినప్పుడు మీరు త్వరగా భోజనం చేసి లోపల ఉండండి అని చెప్పలేదు. మీ భోజనాన్ని మీరు సిద్ధపరచుకోండి అని కూడా ఆయన ఏమీ చెప్పలేదు. లేకపోతే మీరు ఎలాగ భోజనం చేయాలి, అలాగ భోజనం చేయాలి, లోపలుండి తలుపు వేసుకొని లోపల ఉండాలి, మీ యొక్క ద్వారబంధాలకి రక్తం రాయాలి అని ఆయన ఏమీ చెప్పలేదు. వాళ్ళు ఇశ్రాయేలీయులు వారి పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు, వాళ్ళ పనుల్లో ఉన్నారు. కానీ శిక్ష అనేటువంటిది ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజల మీదకి వచ్చింది. ఎస్, కానీ మరణదూత సంచరించే సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ విషయాన్ని బయలుపరిచాడు. ఎస్, దిస్ ఈజ్ అ టైం. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, లోపలే ఉండండి, బయటికి రాకండి అని చెప్పాడు. బయటకు వస్తే నువ్వు ఇజ్రాయేలుడు అయినప్పటికీ కూడా మరణదూతకు సంబంధం ఉండదు ఆ మాత్రం కూడా. వాడు చేయాల్సిన పని వాడు చేసుకుంటాడు. అందుకనే దేవుడు ఏమన్నాడంటే లోపల ఉండండి, లోపల ఉండే ముందు మీరు గొర్రెపిల్ల రక్తాన్ని గోడ మీద మీ యొక్క ద్వారబంధపు కమ్ముల మీద రాసేయండి అని చెప్పాడు. అని చెప్పి రాసిన తరువాత మీరు లోపల ఉండండి అన్నాడు. ఇప్పుడు లోపల ఉంటున్నప్పుడు రక్తం ఎందుకు రాయమన్నాడు? కారణం ఏంటంటే నువ్వు లోపల ఉంటే నిన్ను కాపాడే బాధ్యత ఆయనది. ఆమేన్. దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. రక్తం నువ్వు రాశావు అంటే అర్థం ఏంటంటే అది ఆ బాధ్యత దేవునికి అప్పగించావు.
చాలామంది యొక్క తలంపు ఏంటంటే, మేము బయటికి వెళ్ళకపోతే, ఎవరైనా రాకపోతే మా పరిస్థితి ఏంటండి అనేటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది. ప్లరా, దిస్ ఈజ్ ద టైమ్ టు సిట్ విత్ ద లార్డ్ పేషెంట్లీ. ఈ సమయము దేవుని సన్నిధి లోపల ఓర్పు సహనముతో కూర్చొని ఉండవలసినటువంటి సమయం. అందుకనే చాలామంది ఈ సమయం గురించి ఆలోచన సరిగా లేకపోవటాన్ని బట్టి, కొన్ని ప్రాంతాల్లో వారి స్వంత ఆలోచనలు తీసుకోవడాన్ని బట్టి, ఇలాగైతే బాగుంటుంది అనేటువంటి ఆ పరిస్థితులు తీసుకోవడాన్ని బట్టి, ఇలాగవుద్ది అంటే ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే, చర్చ్ విషయం వచ్చినప్పటికీ సేవకులు కానీ ఎలాగైనా ఫైనాన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కనుక ఇలాంటప్పుడు చర్చి నడిపించడానికి, మాకు చర్చిలో దేవుని సేవకులు కుటుంబాలు బతకడానికి, దానన్నిటికీ కూడా ఫైనాన్స్ ఈజ్ ఇంపార్టెంట్. మన కాన్సన్ట్రేషన్ ఏమైపోద్ది అంటే మొట్టమొదట ఫైనాన్స్ మీదకి వెళ్తుంది. అందుకనే ఆ సమయం లోపల ఏమవుతామంటే, గొర్రెపిల్ల రక్తాన్ని రాసామని కానీ, లోపల ఉండాలి అని దేవుడు చెప్పిన దాని మీదకి ఎక్కువ మనస్సు పెట్టుకోలేక, మనకున్నటువంటి ఆలోచన దేవుని చేతులను పెట్టి, ఇది నీకు తెలుసు ప్రభువా, నువ్వు ఇలాగ చేయి ప్రభువా అంటాం. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఆయన చెప్పిన దాంట్లోనే ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. ఇంకో మాట కూడా చెప్తాను, ఆయన ఏమైతే చెప్పాడో అందులోనే ఇన్వాల్వ్ అవుతాడు దేవుడు. ఆయన చెప్పలేనిది నువ్వు చెప్పిన దాంట్లో ఆయన ఇన్వాల్వ్ అవ్వడు. నీకు సహాయం చేస్తాడు కావాలనుకుంటే. లోతుకి ఒక మాట చెప్పాడు, ఏంటంటే వెళ్ళిపో అని చెప్పాడు. లోతు ఎవరంటే, ప్రభువా అలసిపోయాం ప్రభువా, ఇక్కడ ఉండిపోతాం ప్రభువా అన్నాడు. అది దేవుని ఉద్దేశం కాదు. అది కూడా చెప్తాడు దేవుడు, ఇక్కడ ఉండిపోతే ఈ ప్రాంతం మీద అగ్ని వస్తుంది, అది కూడా నాశనం అయిపోద్ది అంటాడు. అలా కాదు బాబు అంటాడు. ప్రియులరా, నీకోసం ఆపేస్తున్నాను, మరి నేనేం చేయలేను, దానికి వచ్చినటువంటి పరిస్థితి వేరుగా ఉంటుంది అంటాడు. అంతే, మనకు తెలుసు అదే తర్వాత ఏం జరిగిందో అనేటువంటిది తెలుసు. అబ్రహాము యొక్క విధేయతను బట్టి ఏ జనాంగం వచ్చిందో మనకు తెలుసు. లోతు యొక్క అవిధేయతను బట్టి ఏ జనాంగం వచ్చిందో మనకు తెలుసు. కనుక ఈ విషయం లోపల దేవుడు ఆ వ్యక్తిని కాపాడాడు, కానీ దాని యొక్క పనిష్మెంట్ వేరుగా ఉంది. అలాగే ఈ సమయం లోపల మనం అవిధేయులమైనట్లయితే మనల్ని బట్టి దేవుడు కుటుంబాలని కాపాడుతాడు. ఒక ఆయన మాట విన్నాను నేను, ఆ పాస్టర్ గారికి కరోనా వచ్చింది. ఎవరో ఆయన చూడడానికి వచ్చారు, వాళ్ళకు వచ్చింది కరోనా, కానీ ఆయన భార్యకు వాళ్ళ పిల్లలకు నెగిటివ్ వచ్చిందట. దేవుడు కాపాడాడు, ప్రైజ్ లార్డ్. సేవకుడు చనిపోయాడు. ఆ వచ్చిన వాళ్ళకి పాపం పాజిటివ్ వచ్చింది, దానితో పాటు వారు క్వారంటైన్లోకి వెళ్ళిపోయారు, కానీ బిడ్డలని దేవుడు కాపాడాడు. కనుక ఈ సమయంలో ప్రియులరా, ఇది ఏ సమయం అంటే, రక్తాన్ని అంటే ద్వారబంధాల మీద రాశాము కనుక లోపల కూర్చొని ప్రభు సన్నిధిలో కనిపెట్టేటువంటి సమయం. నువ్వు కనిపెట్టినప్పుడు దేవుడు నీ దగ్గరకు తీసుకొని వస్తాడు. ఆయన ఎలా తీసుకొస్తాడండి, ఎన్ని పిల్లలు ఏడు చేస్తున్నారండి, పిల్లలు గొడవ చేస్తున్నారండి అనే తలంపుకి వస్తే, ఒకవేళ నువ్వు వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి విశ్వాస జీవితం అనేటువంటిది ఈజీగా జరిగిపోయేటువంటిది కాదు. నీవు నేను అనుకున్నట్టుగా అది ముందుకు సాగిపోయేటువంటిది కాదు. విశ్వాస జీవితము కంప్లీట్గా దేవుని చేతిలో ఉండేటువంటిది. మనము దేవుని యొక్క ఉద్దేశానుసారంగా నడవలసినటువంటి దేవుని స్థితి. పిల్లరా, ఐగుప్తులో నుంచి ఆ మరణదూత కార్యక్రమం అయిపోయిన తరువాత ఐగుప్తులో చనిపోయారు కదండి. ఎస్, మరణదూత యొక్క టార్గెట్ ఏంటంటే, ఐగుప్తు లోపల ఎవరు తొలిచూలి పిల్లలో వాళ్ళని వెతుక్కుంటూ వాడు వెళ్తాడు. ఐగుప్తులోకి వెళ్ళేటప్పుడు ఇజ్రాయేల్ ఎందుకండి లోపల ఉండాలి, బయట ఉండొచ్చు కదా. ఐగుప్తు సంబంధం వాళ్ళ పాలెలు వేరుగా ఉంటాయి. పిల్లరా, కారణం ఏంటంటే, ఆ సమయం లోపల మరణదూత వెళ్ళిపోయిన తర్వాత, ఆ కార్యక్రమం అయిపోయిన తరువాత ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు బయటకు రావాలి.
అందుకనే ఇశ్రాయేలులకు కూడా భయము కలిగించడానికి ఆ మరణదూతను ఇశ్రాయేలు ప్రాంతంలో కూడా అలౌ చేశాడు దేవుడు. కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకు తెలియాలి ఏమని, గొర్రెపిల్ల రక్తము రాశాము కాబట్టిగా మరణదూత మా మీదకు రాలేదు అని చెప్పి. రెండవది, గొర్రెపిల్ల రక్తము రాయడం మాత్రమే కాదు కానీ మేము దేవుని మాట ప్రకారంగా లోపలే ఉన్నాము, అందుకనే మరణదూత మమ్మల్ని ఏమీ చేయలేదు అనేటువంటి ఒక విషయాన్ని వీళ్ళు కూడా తెలియాలి. ఒక ఆయన రాస్తూ ఏమన్నాడంటే, ఆ దినాల్లో ఇజ్రాయేలీల్లో కూడా చాలామంది నమ్మలేని వారు ఎక్కువ మంది ఉండేవారట. వాళ్ళు కూడా రాత్రి కాలం లోపల నిజమేనా అని బయటకు తిరిగేవారట. ఈ మధ్యకాలంలో మనకి లాక్డౌన్లో ఉంటున్నప్పుడు తిరిగారు కదండి, ఆ తిరిగినది దాని ఫలితం కూడా అనుభవించారు, మనకు అందరికీ తెలుసు ఆ సంగతి. వాళ్ళు తిరిగినప్పుడు వారిలో కూడా చాలామంది డెఫినెట్గా వాళ్ళు పోయి ఉంటారు ఖచ్చితంగా తిరిగిన వారు. అందుకనే ప్రియులరా, ఈ దినాలు సాధ్యమైనంత వరకు దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉంటూ ఓర్పు సహనము కలిగి ముందుకు వెళ్ళాలి. ఆత్మ ఫలము అనేటువంటి మాట మాట్లాడతాడు దేవుడు. ఆత్మ ఫలం అనే మాట లోపల 9 రకాలైనటువంటి ఉంటాయి. ఒక ఫలము ఒక్కటే. మీరు మీ ఆత్మ ఫలము అంటాడు, ఆత్మ ఫలములు కాదు. ఆత్మ ఫలము బొత్తాయి పండు ఒకటే ఉంటుంది, ఆ తొక్క ఒలిస్తే లోపల చాలా తొండలు ఉంటాయి, అవన్నీ పరిపక్వతకు వస్తాయి. అది చిన్నప్పుడే దాన్ని కట్ చేయరు ఏమాత్రం కూడా. దాన్ని కోసే వాళ్ళకి దాని పరిపక్వత తెలుస్తుంది, లోపల మొత్తం తొనలన్నీ పరిపక్వతకు రావాలి. ఆత్మ ఫలము అంటే లోపల 9 భాగాలతో ఉన్నటువంటి దానిని నింపాడు దేవుడు, పైని కంప్లీట్గా దానిని కవర్ చేశాడు. అందులోపల దేవుని ఉద్దేశం ఏంటంటే, అది ఫలము అయినటువంటి మాట ఎప్పుడు చెప్తామంటే ప్రియులరా, సరే కొన్ని సమయాల్లో పైన ఫ్రూట్స్ వాటి సీజన్లో అమ్ముతూ ఉంటారు. ఇది సీతాఫల పళ్ళు వచ్చేటువంటి కాలం. కొంతమంది కొనుక్కున్నప్పుడు ఇంటికి పట్టుకెళ్ళిన తర్వాత మొగ్గవ ఏమాత్రం కూడా ఎండిపోయినట్టు కనబడతా ఉంటాయి, ఎందుకంటే లోపల పరిపక్వత లేదు. కొన్ని బాగా ముగ్గుతాయి, చాలా టేస్టీగా ఉంటాయి, కొన్ని అవి వాటికి పరిపక్వత ఉంది. ఎస్, ఆత్మీయ ఫలము పరిపక్వతలోకి రావాలంటే లోపల ఉన్నటువంటి 9 ఒకే విధంగా నడిపించబడాలి, ఒకే విధంగా పెరగాలి. ఆ తరువాత అప్పుడు దెన్ గాడ్ విల్ డిక్లేర్ నీ లోపల ఆత్మ ఫలము కంప్లీట్ అయింది అనేటువంటి మాట. కనుక ప్రియులారా, ఈ విషయాలు ప్రార్థన చేయాలి, చాలా జ్ఞానంతో ఉండాలి. ఈ మరణదూత తిరిగేటువంటి సమయం ఇది, ప్రపంచం మొత్తానికి మరణదూత తిరిగేటువంటి సమయం ఇది. మనం చూస్తున్నాం, మనకి రికార్డ్స్ తెలిసిపోతున్నాయి, మనకి ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, ఎంతమంది అనేటువంటిది. మన దేశంలో ఆల్మోస్ట్ లక్షలు 25, 30 లక్షలు దాటిపోతుందేమో ఒకవేళ. చాలామంది యొక్క ఊహ ఏంటంటే నెంబర్ 1 స్థానంలోకి వెళ్ళిపోద్దండి మన దేశం అనేటువంటి మాట. అప్పుడే కొన్ని దేశాలు కరోనా అంటే ఈ యొక్క కోవిడ్ నుండి విడుదలైపోయాట దేశాలు. వెతికినా కనిపించట్లేదు. న్యూజిలాండ్ దేశం అని కానీ ఇంకో కొన్ని దేశాలు ఉన్నాయట, అస్సలు అంటే చాలా వరకు కనిపించట్లేదట. ఎందుకంటే వారు గవర్నమెంట్ వారు ఏమైతే నిర్ణయించారో ఆ డిసిప్లిన్కి వాళ్ళు ఫాలో అయ్యారు, వాళ్ళు సొంతంగా ఏమీ కూడా చేసుకోలేదు. ఈ విషయాన్ని దయచేసి గమనించాల్సిందిగా ప్రభు నామములో మనవి చేస్తున్నాను. దీనికి మనకి ఏది అవసరం అంటే ప్రియులరా, మనకి చాలా దీర్ఘశాంతం కావాలి. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, గాడ్ వాంట్స్ యూ టు బికమ్ మోర్ పేషెంట్ కాదు, మోర్ పేషెన్స్. సాత్విక్ అంటే దీర్ఘశాంతము ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రభు సన్నిధిలో ఓపికతో కనిపెట్టుట, పేషెన్స్, ఓపిక అనేసరికల్లా మనకు వెంటనే ప్రశ్న వస్తుందంటే, ఇంకెంతసేపు ఓపిక కనిపెట్టాలి సార్ అనేటువంటి ప్రశ్న వస్తుంది. నో, ఓపికకు ఎండింగ్ అనేటువంటిది, పుల్ స్టాప్ అనేటువంటిది ఆయనే పెట్టాలి. మన ఓపికకు పుల్ స్టాప్ పెట్టలేము మనం ఏమాత్రం కూడా.
అందుకని ఆ పుల్ స్టాప్ అనేటువంటిది ఆయన పెట్టాలి. ఆ పుల్ స్టాప్ పెట్టే వరకు మన ఓపిక ఉన్నటువంటి విధానాన్ని బట్టి ఆయన పుల్ స్టాప్ పెడతాడు. మన ఓపిక లేక ఇంకేవేవో మాట్లాడేసామనుకోండి, ఇంకేంట్లే అనుకున్నాం అనుకోండి, ఆయన పుల్ స్టాప్ పెట్టలేడు. నువ్వు ఏడి చేస్తున్నావు కాబట్టిగా ఐఎమ్ సారీ ఆపేస్తాను అని ఆయన చేయడు ఏమాత్రం కూడా. ఆయన మనస్సు వేరు, మన మనస్సు వేరు. అందుకని అంటాడు కదా, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. అలా కలిగి ఉంటే ఓపిక తాలూకా ప్రభావం ఏంటి, అది ఎప్పుడు ఓపిక ఎండ్ అవుతుంది అనేటువంటిది మనకు తెలియచేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయం లోపల కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో ఒక భాగాన్ని మనం చూద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో నుంచి ఒక భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. అందులో ఉన్నటువంటి మాట మన తెలుగు బైబిల్ లోపల 2 కలిపే మొత్తం 9వ వచనం నుంచి 12వ వచనం వరకు కలిపేస్తున్నాయి. మీరు సంపూర్ణ జ్ఞానమును ఇంకా ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు ఇంకా ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెననియు దేవుని బ్రతిమలాడుకొనుచున్నాను. పిల్లరా, మీరు దయచేసి ఈ కరోనా సీజన్ లోపల ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదవండి. వాక్యము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 12 వచనాల్లో, అంటే తెలుగు లోపల ఇవన్నీ ఒకేసారి వ్రాయబడి ఉన్నాయి. ఇంగ్లీష్లో అయినట్లయితే ఏ వచనానికి ఆ వచనమే వ్రాయబడుతుంది. ఇంగ్లీష్లో ఉన్నటువంటి మాట 1వ అధ్యాయము 11వ వచనంలో ఉన్నటువంటి మాట, ఇంగ్లీష్లో మాట నేను చదువుతాను. ఇంగ్లీష్లో ఏమంటాడంటే కేవలం 11వ వచనంలో ఏమంటాడంటే, స్ట్రెంగ్థెన్ విత్ ఆల్ మైట్ అకార్డింగ్ టు హిస్ గ్లోరియస్ పవర్ ఫర్ ఆల్ పేషెన్స్, ఆమేన్, అండ్ లాంగ్ సఫరింగ్ విత్ జాయ్. ఆల్ సఫరింగ్స్ ఇక్కడ ఏమంటాడంటే, strengthened with all might according to his glorious power. ఆమేన్. ఇంకొక మాట ఏమంటాడంటే 11వ వచనంలోనే, ఫర్ ఆల్ పేషెన్స్. పిల్లరా, తెలుగు లోపల అంటే మనం కొంచెం మనసు పెట్టి చదివితే ఇంకా చాలా ఎక్కువ మాట తెలుగులో రాయబడింది. ఒకటేమంటాడంటే సంపూర్ణ జ్ఞానమును, ఒకటి. రెండవది ఆత్మ సంబంధమైన వివేకము. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ డీప్. చాలామంది సేవకులకైతే ప్రార్థన ప్రసంగాలు చేయడం మాత్రమే తెలుసు, కానీ ఈ లోపల ఉన్నటువంటి విషయాలు నెంబర్ 1 ఏంటంటే సంపూర్ణ జ్ఞానము, ఇంకా ఒకటి. తరువాత ఆత్మ సంబంధమైన వివేకము. వివేకము అనేటువంటి మాట, ఆత్మ సంబంధమైన వివేకము అంటే ప్రీచింగ్లో మాత్రమే కాదు. ఈ దినాన్ని సేవకులు ఎందుకు మైనస్ అయిపోతున్నారు చాలామంది, కారణం ఏంటంటే దే థింక్ అబౌట్ ప్రీచింగ్. ఆత్మ విషయము, ఆత్మ చూడండి ఒకసారి, ఆత్మ సంబంధమైన అంటే అది కేవలము ప్రీచింగ్ కొరకు మాత్రమే కాదు. ఆత్మ సంబంధము అంటే మన వ్యక్తిగత జీవితంలో,
మనము జీవించేటువంటి పద్ధతిలో, మనము జీవించేటువంటి విధానములో, మనము జీవించేటువంటి పద్ధతిలో, మనము జీవించే విధానములో ఒకటి. రెండవది మనము తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు. మనం ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు కారులో 1, 2, 3, 4 మిర్రర్స్ ఉంటాయి. అంటే ప్రయాణం చేసేవాడు, కార్ డ్రైవ్ చేసుకుని వెళ్ళేవాడు ఎంత రైట్ వేలో వెళ్తున్నప్పటికి కూడా ఆ 4 మిర్రర్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నెంబర్ 1 ఏంటంటే ఫస్ట్ మిర్రర్ ఉంటుంది మనకు చూసే మన కారుకి ఎదురుగుండా. అందులో నుంచే మనం ప్రయాణం చేసేటువంటి అది ఆ విజన్ మనకు కనబడుతూ ఉంటుంది. దాంట్లోనే ప్రయాణం చేస్తాం. మరి కనబడేటువంటి అర్థం ఉంది కదా అండి, మనకు కనబడడానికి, మనకి వెళ్ళడానికి మార్గం ఉంది కదా అండి, అర్థం ఏర్పాటు చేయబడింది కదా కారులో. బట్ వాయ్ ఈ ప్రక్క ఎందుకు, ఈ ప్రక్క ఎందుకు, మళ్ళీ ఇంకోటి వెనక నుంచి ఏమొస్తుందో కనబడి, ఇవన్నీ ఎందుకండి అంటే మనం ప్రయాణం చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటంటే ముందుకు చూడాలి. ఆమేన్. అదైన తరువాత ఈ ప్రక్కకు చూడాలి. అంటే వెనక నుంచి ఎడమవైపు నుంచి ఏమొస్తున్నాయి, కుడివైపు నుంచి ఏమొస్తున్నాయి, వెనక నుంచి ఏమొస్తున్నాయి అనేటువంటిది మనము చూడాలి ఖచ్చితంగా. అవన్నీ చూసుకుంటూనే ప్రయాణం చేయాలి. ఒకవేళ కేవలం నేను ముందునే చూసుకుంటాను, నాకు ఏమవుతుంది అక్కర్లేదు అనుకుంటే చాలా ప్రమాదం. అందుకనే కారుని డిజైన్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆ యొక్క ఎవరైతే డిజైన్ చేశారో మెకానికల్ ఇంజనీర్స్ బిగినింగ్ లోపల డిజైన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పిల్లరా, అన్నీ బాగా డిజైన్ చేసిన తర్వాత చిన్న వస్తువులు పెట్టారు. ఆ మిర్రర్లో మిషన్ ఉండదు ఏమీ, ఆ మిర్రర్లో పెట్రోల్ ఉండదు ఏమీ కూడా. ఆ మిర్రరు అస్సలు జస్ట్ వెరీ స్మాల్ వన్. బట్ ఆ చిన్నది ఏం చేస్తుందంటే మనల్ని కంప్లీట్గా మనం ప్రయాణించే ప్రయాణం లోపల చాలా సేఫ్, జాగ్రత్తగా వెళ్ళడానికి ఉపయోగపడేటువంటిది. ఆ పెట్రోల్ ఉంటే కారు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కానీ జాగ్రత్తగా ఉపయోగపడదు. ఆ బ్రేక్స్ ఉన్నాయంటే నువ్వు బ్రేక్ మీద అడుగు వేస్తేనే ఉపయోగపడుతుంది. ఎస్, ఆ బ్రేక్ నీ కంటికి కనబడదు, నీ సెన్స్ ఉంటుంది. ఎస్, బ్రేక్ వేయాలని ముందుకు కనబడగానే ఆ మిర్రర్ ఏం చేస్తుంటుందంటే నీ బ్రేక్ వేయడానికి కానీ, ప్రక్కకు వెళ్ళడానికి కానీ, తప్పించుకోవడానికి కానీ, ప్రాణాపాయంలో నుంచి విడుదల పొందడానికి కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఆమేన్. పిల్లరా, ఆత్మీయ జీవితంలో ఈ ప్రయాణం లోపల మనకి చాలా జాగ్రత్తగా దేవుడు ఏర్పాటు చేశాడు. డ్రైవింగ్ చేసే వాళ్ళకి చాలా ఓపిక ఉండాలి. మన ప్రాంతంలో ఓపికలు ఉండవు కదా అండి. ఇలా గ్రీన్ సిగ్నల్ పడగానే వెనకాతలు ఉన్నవాడు ఇంకా సిగ్నల్ ఇంకా వస్తుంది, ఇంకా ఎల్లో వచ్చేసరికల్లా అని కొంతమంది వెనక నుంచి హార్న్ కొట్టేస్తారు. ఎందుకంటే ఎల్లో వచ్చేస్తుంది, రెడీగా ఉండవు అనే మాట. కొంతమంది గ్రీన్ పడగానే ఎన్ని హార్న్స్ వినబడతాయంటే దే కెనాట్ వెయిట్. కొంతమంది అయితే రెడ్ పడిపోయినా సరే వెయిట్ చేయక వెళ్ళిపోతారు అంతే. అలా చాలామంది చచ్చిపోయారు, మనం చూస్తూ ఉంటాం. మనం పిల్లరా, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే పేషెన్స్ అనేటువంటిది, దీర్ఘశాంతం అనేటువంటిది, ఓపికతో కనిపెట్టుట అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. నాట్ ఓన్లీ స్పిరిచువల్ లైఫ్, ఇన్ ఫిజికల్ లైఫ్ ఆల్సో చాలా అవసరం. అందుకనే ఈ దినాన్ని పిల్లరా, ఇది మరణదూత సంచరించే సమయం కనుక ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఇదేముందంటే సంపూర్ణమైన ఓర్పు అంటలేదండి ఆయన అక్కడ. ఇంకేమన్నాడు చెప్పండి అంటే అనమాట, సంపూర్ణమైన ఓర్పు యొక్క పూర్ణత ఏంటి మనకు తెలీదు. ఇది మనకు తెలీదు. చిన్న తలంపు రాగానే, చిన్న కష్టం రాగానే ఎందుకు ఇలాగైంది, దేవుడు ఏం చేశాడు మాకు, దేవుడు ఎందుకు చేశాడు, దేవుడు ఇలాగ ఎందుకు చేశాడు అని ప్రశ్నించి ఇంకా ప్రార్థన మానేసేసి, బైబిల్ చదవడం మానేసేసి ఇలాగ చేయడానికే మనం ముందుకు వెళ్తాం. కానీ సో సారీ ఫర్ దాట్. దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నటువంటి సంపూర్ణమైన ఓర్పు మనకు తెలియదు. అందుకనే మన విశ్వాస జీవితంలో ప్రయాణం అనేటువంటిది చాలా కష్టం.
ఒక అరగంట ప్రార్థన చేస్తే జస్ట్ ఫీలింగ్ల మీదే, ప్రయాణం అంతా ఎక్కడుందంటే ఫీలింగ్ల మీదే. ఒక అర్ధగంట ప్రార్థన చేస్తే ఐఎమ్ సో ఫెయిత్ఫుల్ పర్సన్, ఐఎమ్ సో పవర్ఫుల్ పర్సన్, మంచి ప్రార్థన చేస్తున్నాం. దీని మీదే బండి వెళ్తుంది. కానీ ప్రియులరా, ఓర్పు మీద, దీర్ఘశాంతం మీద, ఆత్మీయ ఫలము మీద ప్రయాణం చేయట్లేదు. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. మనుషులు చనిపోవడానికి నేను ఈ మధ్యకాలం చాలా ఏడ్చాను ప్రభు సన్నిధిలో. ఎందుకంటే దే ఆర్ వెరీ యంగ్ పీపుల్. 35 years అండి ఏజ్, 45 years అండి ఏజ్, ఆల్మోస్ట్ ఆల్ 50+ అండి ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు చాలామంది దేవుని కృపను బట్టి 70-80 years వరకు దేవుని సేవకులు వారి జీవితాలని కొనసాగిస్తున్నారు. ఎస్, జాగ్రత్తలు, చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ దినాన్ని అందుకనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా, ఈ విషయాన్ని దేవుడు పరిశీలన చేయమంటున్నాడు. మీకు కొన్ని పాయింట్స్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ద ఓల్డర్ వీ గెట్ ద మోర్ ఎక్స్పీరియన్స్ ఫర్ లైఫ్ వీ హ్యావ్. మనం ఎప్పుడైతే అంటే వయసులో పెరుగుతున్న కొలది మనం వెళ్తామో మనకి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. చాలామంది అంటారు, మీరు వయసులో పెరుగుతున్నారు కదండి, పెద్దవాళ్ళు అయ్యారు, అందుకని మీకు ఎక్స్పీరియన్స్, మాకు ఇంకా పెరగలేదు, మాకు ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి కదండి అంటారు. ఎక్స్పీరియన్స్ కావాలంటే యు నీడ్ పేషెన్స్. పెద్దవాళ్ళం అయిన తర్వాత పేషెన్స్ కాదు, యవ్వన కాలంలో ఉన్నప్పుడే నీకు పేషెన్స్ వస్తే నువ్వు పెద్దవాడు అవ్వాలి, అది మధ్యలో పోతావు. ఐఎమ్ సారీ, ఐఎమ్ యూజింగ్ దీస్ వర్డ్స్. జ్ఞానము ఇస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత, అండ్ ద మోర్ వీ బీయింగ్ టు రియలైజ్ వాట్ ద రియల్లీ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్. మనం ఎప్పుడైతే ఓపికతో కనిపెట్టడం ప్రారంభిస్తామో దేవుడు ఏది ప్రాముఖ్యమైనదో అది చేయడానికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అండ్ ద సెకండ్ పాయింట్, యాజ్ వీ ఫేస్ ట్రయల్స్ అండ్ ట్రబుల్స్ వీ షుడ్ బి మెచ్యూరింగ్ ఇన్ విజ్డమ్ అండ్ గ్రోయింగ్ ఇన్ పేషెన్స్. ఇలా ఎక్కువ ఎప్పుడైతే ఈ యొక్క ట్రయల్స్ ట్రిబులేషన్స్ వస్తూ ఉంటాయో, ఎప్పుడైతే ఎక్కువ ఈ విషయం లోపల అంటే చాలా వరకు ఆలోచనలో ఇవన్నీ అంటే ఆటంకాలు లేకపోతే సమస్యలు వస్తూ ఉంటాయో, దీన్ని బట్టి ఏమవుతూ ఉంటుందంటే మనకి లోపల దేవుడు ఒక జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. పలానా జరిగింది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముందు ఏమైనా జరిగింది, అపాయం కలిగింది అనుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి మీరు డ్రైవ్ చేసుకొని వెళ్తున్నప్పుడు సడన్గా ఎవరైనా వచ్చారనుకోండి, మీరు పెద్ద మామూలుగా వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఒకవేళ అప్పుడు ఇది జరుగుతుంది, ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది, వాడికి ఏదో దెబ్బ తగ్గుతుంది, హాస్పిటల్ మనం తీసుకెళ్ళాలి, మన చేతిలో నుంచి ఒక 15,000 20,000 ఊడిపోతాయి అప్పుడు కదండి. ఎస్, కొన్ని సమయాల్లో అంటే ఎవరైనా మనమే తెలియకుండా వెళ్తే ఆటో దగ్గరికి వెళ్ళిపోయాం అనుకోండి, లేకపోతే ఇలా లారీ పక్కకి వెళ్ళిపోయాం అనుకోండి, అది నాకు అనుభవం, అది చెప్తున్నాను. నా కారు నిండా కొన్ని సమయాల్లో చాలా వరకు పాడైపోతే అంటే యాక్సిడెంట్ లాగా కొట్టేస్తుంటుంటే, ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఇంతకుముందులా కాకుండా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాను. ఒక ఆయన అన్నాడు కదా, చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడు. ఏంటి బాబు ఇంత జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నావు అంటే, మొన్న ఎలాగ అయిందో అంకులు, అప్పటి నుంచి నేను చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాను అంటే, ఒకటి జరగాలి. నీకు జాగ్రత్త రావాలంటే ఒకటి జరగాలి, ఒకటి ఏదో ఒక భయం జరగాలి, నీ లోపల భయము. ఆమేన్. అందుకే దేవుడు కొన్ని సమయాల్లో ఈ యొక్క శోధన ద్వారా, సమస్యల ద్వారా మనకు లోపల భయం కలిగించి ఆయన సన్నిధిలో మోకరించడానికి దేవుడు ద్వారాలు తెరిస్తే మనకి జ్ఞానం పెరుగుద్ది. ఆమేన్. దట్ ఇస్ ద రీజన్ యూ నీడ్ ద పేషెన్స్. ఆమేన్. తర్వాత ఇంకోటి ఏంటంటే, అవర్ ప్రాబ్లమ్స్ మైట్ నాట్ హ్యావ్ చేంజ్, బట్ అవర్ పర్స్పెక్టివ్ షుడ్ హ్యావ్. ప్రాబ్లమ్స్ మాలో మార్పు ఉండదు. కొన్ని సమయాల్లో సేమ్ ప్రాబ్లమ్స్ విల్ కమ్ అగైన్. జ్వరం పోయిందనుకో మళ్ళీ జ్వరం వస్తుంది, కాళ్ళ నొప్పులు తగ్గారు మళ్ళీ కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. మళ్ళీ ద ప్రాబ్లమ్స్ ఆర్ సేమ్ ప్రాబ్లమ్స్. కానీ ఈ ప్రాబ్లంలో నుంచి నెక్స్ట్ టైం అదే ప్రాబ్లం వస్తే మన యొక్క ప్రవర్తన, మన ఆలోచన విధానంలో మార్పు ఉంటుంది. అది రాకుండానే ముందుగానే జాగ్రత్త పడతాం. ఎస్, ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇంకొక మాట ఉంది, ఇన్స్టెడ్ ఆఫ్ వరీయింగ్ వీ కెన్ బీ లైక్ జోసెఫ్ అండ్ లుక్ బ్యాక్
or experiences we thought we did never get through and say the opposition. పిల్లరా, ఏవైనా సరే వరి కానీ లేకపోతే ఏవైనా వచ్చినట్లయితే పిల్లరా, ఒకసారి బైబిల్లో యోసేపు మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి కాన్స్టెంట్గా వచ్చాయి అనుకోండి, యోసేపు మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఉంది. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఆమేన్. ఎస్, ఏమంటాడంటే, మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఆమేన్. ఇక్కడ మనకు కనబడతా ఉంది, ఎవరి ద్వారా మనకు శ్రమలు వచ్చాయి, ఎవరి ద్వారా మనకు వేదన కలిగింది, ఎవరి ద్వారా మనసంతా వికలమైపోయింది, ఎవరిని బట్టి మనము ఎందుకు ఇలాగైంది ప్రభు అని ఏడ్చుకొని ప్రార్థన చేసి ప్రభు మీద కోప్పడిపోయి మనుషుల మీద కోప్పడిపోయామో. కానీ యోసేపు ఏమంటాడంటే ప్రియులరా, ఎస్, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి. ఎస్, మనకి తెలుసు ఆ కీడు మామూలు కీడు కాదండి. ఎవరు చేశారంటే బ్లడ్, ఫ్రెండ్స్ కాదు చేసేది, దూర బంధువులు కాదు చేసేది, ఎవరో హిజ్ ఓన్ బ్లడ్. ఆ తర్వాత ఏమంటాడంటే, కానీ నేటి దినమున జరుగునట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లు. గ్లోరీ అంటే ఆ సమయం లోపల తక్కువ మందే ఉండేవారు. యాకోబు పిల్లలు, భార్యలు, కొద్ది మంది ఒక గుంపు ఉండేది. కానీ ఐగుప్తులో రావడానికి అంటే యాకోబుతో కలిసి రావడానికి వెనకాతల ఎంతమంది జనాంగం వచ్చారండి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు. యాకోబు బాగా వృద్ధుడైపోయాడంటే రూబేనే ముసలుడు అయిపోయి ఉంటాడు. రూబేన్ తాత అయిపోయాడు. ఎస్, యూదా తాత అయిపోయాడు. జబులూన్ తాతలు అయిపోయారు. వీళ్ళందరూ. యాకోబు ఇంకా ముసలోడు అయిపోయాడు. బట్ వాళ్ళ పిల్లలు వీళ్ళందరినీ ఐగుప్తులకు పట్టుకొచ్చిన తర్వాత మళ్ళీ ఐగుప్తులో నుంచి దేవుడు తీసుకెళ్ళడానికి 6,00,000 కాల్బలము. ఆమేన్. దీని అంతటికీ కారణం ఏంటంటే పిల్లరా, యోసేపు చెప్పిన మాట ఏంటంటే, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని, హల్లెలూయా, దేవుడు బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా ఇది మేలుకే దేవుడు ఉద్దేశించను. ప్రియమైనటువంటి బిడ్డ, ఈ దినాన్ని దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడిని ఎప్పుడు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోకు. దేవుడే నీ కొరకు ఏర్పాటు చేశాడు. గ్లోరీ. ఈ మాట చెప్తున్నాడు, నాకు గొప్ప సంతోషం వస్తుంది. నిజమే, నేను విక్టిమైపోయిన వ్యక్తుల్లో మా నాన్న సంపాదించిన ఆస్తి అంతటిని పోవడానికి కారణం నేను విక్టిమ్ అయిపోయాను. చాలామంది నన్నే తిడతారు, నీకు జ్ఞానం లేదు, నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు, వాళ్ళని ఇలా చేసావు, ఇన్ని ఇలా చేసావు అని. ఎస్, చాలామంది అంటూ ఉంటారు. బట్ ఎప్పుడైతే నేను ఇది చూసుకున్నానో, యోసేపుని పంపించినప్పుడు, యాకోబు పంపించినప్పుడు యోసేపుకు తెలుసు అన్నదమ్ములు అందరూ ఎంత దుర్మార్గులు, చంపేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుసు. బట్ హీ ఒబేడ్. వాళ్ళ దగ్గరకు వెళ్ళడానికి, వాళ్ళకి భోజనం పెట్టడానికి హీ ఒబేడ్. అంటాడు కదా, మీ అన్నలకు భోజనం తీసుకెళ్ళు అంటాడు. హీ ఒబేడ్. ఆ విధేయత ఏమైందంటే చాలా కాలము సఫర్ అయ్యాడు. కానీ ప్రియులారా, ఫైనల్గా తను ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు అది మేలుకే దేవుడు. ఇంకో మాట అంటాను, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిరి కానీ. ఆహా, అది ఆఖరికి వచ్చినాక మొదటి భాగంలో 20వ వచనం దేంతో ప్రారంభించబడుతుంది అంటే, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిరి కానీ అని ప్రారంభించబడి ఆఖరిగా దేంతో ముగించబడుతుంది అంటే, అది మేలుకే దేవుడు ఉద్దేశించను. ఈ దినాల్లో నీ గృహంలో ఏమి జరిగినా జ్ఞాపకం చేసుకో, అది మేలుకే దేవుడు నిన్ను ఉద్దేశించాడు. నీ జీవితంలో ఏవి నష్టాలు జరిగినా, నువ్వు అనుకున్న కార్యక్రమాలు ఏమి జరగకపోయినా, ఎందుకు దేవుడు నాకు ఇలా చేయలేదు అనేటువంటి తలంపు కాదు, కానీ నీ మేలు కొరకే. హల్లెలూయా. నిన్ను ఎక్కడ ఉంచాలి,
ఏ ప్రాంతంలో ఉంచాలి, ఎక్కడ దీవించాలి, ఎలా దీవించాలి, ఏ ప్రాంతానికి తీసుకుని వెళ్ళాలి. ఆమేన్. దేవునికి బాగా తెలుసు ఆ సంగతి. అది నీకు మేలు కొరకే ఈ దినాడు మాట్లాడుతున్నాడు. బట్ దీనికి కావలసినటువంటిది ఎంత ఓర్పండి ప్రియులారా. యోసేపు జీవితంలో ఎంత ఓర్పండి ప్రియులారా. ఆమేన్, ఆమేన్. ఇంత ఓర్పుని ఎప్పుడైతే యోసేపు కలిగి ఉన్నాడో ప్రాక్టీస్ చేసుకుని ఉంటాడండి. చాలా సమయాల్లో పిచ్చెక్కిపోయి ఉంటాడు. మనలాగే ఖచ్చితంగా కేకలేసేస్తుంటాడు, ప్రభా నరిచేసి ఉంటాడు. కానీ ఓర్పు దగ్గరికి వచ్చినప్పటికీ, అయ్యా ఏసయ్యా చేలు కట్టేస్తాను బాబు నాయన, నేను ఇక్కడే ఉంటాను బాబు నాయన, అయ్యా తండ్రి దేవుడా దేవుడా ప్రభువా నేను ఇక్కడే ఉంటాను నాయన, ఈ ఓర్పును మాత్రం వదిలిపెట్టను ప్రభా. అందుకనే మామూలుగా కాదండి యోసేపు జీవితంలో ద బ్లెస్సింగ్ ఇస్ టోటలీ డిఫరెంట్, అన్ఇమాజినబుల్, ఊహకు అందనటువంటిది బ్లెస్సింగ్. దీని దేవుడితో మాట్లాడుతున్నాడు, నీకు అలాంటి బ్లెస్సింగ్ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. బట్ యు నీడ్ ద పేషెన్స్. నీకు ఆ చిన్న ఓర్పు ఉంటే చాలు, దేవుడు చాలా గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు చేయబోతున్నాడు. ఈ సమయంలో మరొక మాట చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట అంటాడు. ముగిస్తాను నేను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో మరొక భాగాన్ని నేను చూస్తాను. చూడండి ఒకసారి. 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనం. ఇందులో ఏముందంటే, అందుకు నా కృప నీకు చాలును. పౌలు గారు రాసే మాట, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఆమేన్. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ అండి. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. హల్లెలూయా. ఆయన ఏమంటాడంటే, నా కృప నీకు చాలునని చెప్పి బలహీనత యందు అని, చాలు నాయన నా కృప ఇక్కడికి ఇంతే ఇంకా అలాగా అని ఊరుకోవట్లేదు ఆయన. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఆమేన్. శక్తి వస్తుంది కాదు, నా శక్తి నీకు ఇస్తాను అని కాదు. ఎవరి బలహీనత యందు? ఆమేన్. ఎవరి బలహీనతల యందో కాదు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే, ఈ వాక్యం నేను చదివితే నా బలహీనతల యందు. ఇది పౌలు రాశాడు కాబట్టిగా పౌలు బలహీనతలు ఏందనేటువంటి మాట. కానీ ఇది నేను చదువుతున్నాను కాబట్టిగా ఈ వాక్యాన్ని ఇది నా బలహీనత యందు. నీవు చదివితే ఈ వాక్యాన్ని నీ బలహీనత యందు. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. ఏమండి తర్వాత ఏమంటాడంటే, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. నువ్వు బలహీనతలుగా ఉంటే నీ శక్తి దేవుడు పరిపూర్ణము చేయబోతున్నాడు. అందుకనే ఆయన సన్నిధిలో ఓపిక అవసరం. మోర్ పేషెన్స్. ఇది నా దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంటిలో కూర్చుంటే దేవుడు నిన్ను పోషిస్తాడు. కారణం చెప్పనా, నీ ఇంటి గుమ్మమునకు యేసుక్రీస్తు రక్తము రాయబడింది. ఆ రక్తం సంగతి ఏంటి తెలుసా మీకు? ఆ సంగతి చాలామందికి తెలియదు. అందుకని రక్తం మీద బోధ ఉండదు. చాలామందికి డబ్బుల మీదే బోధ, ఆశీర్వాదం మీదే బోధ. మీరు ఇలా చేస్తే ఇలాగిస్తే ఆశీర్వాదం, అలాగిస్తే ఆశీర్వాదం, మా బ్యాంక్ నెంబర్ ఇది, మా అకౌంట్ నెంబర్ ఇది. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. యేసుక్రీస్తు రక్తము బోధ లేకపోవడం. చాలామంది తలంపు, నేను ప్రభుని నమ్ముకున్నానండి, బాప్తిజం ఇచ్చేశారండి, ఆ బాప్తిజం ఇచ్చేస్తే దట్ ఈస్ ద సాల్వేషన్. నేను ఆ మాట చెప్పగలను. నా ఆత్మీయ పుట్టినరోజు ఎప్పుడు చెప్పమంటారా? యేసుక్రీస్తు రక్తములో నా పాపాలు కడగబడినప్పుడు. యేసుక్రీస్తు రక్తములో నా పాపాలు కడగబడ్డాయి. నేను ప్రభు దగ్గర పశ్చాత్తాపడి, యేసయ్యా నేను పాపిని అని ఒప్పుకున్నాను ప్రభు దగ్గర. వాక్యం చూడగానే గబగబా చదివేసి ఒప్పుకున్నావా? ఒప్పేసుకున్నాను. ప్రార్థన చేసుకున్నావా? ప్రార్థన చేసేసుకున్నాను. బాప్తిజం తీసుకుంటావా? తీసుకుంటాను. వచ్చి తీసేసుకోవచ్చు. ఆ బాప్తిజం ఇచ్చిగానే అది నా రక్షణ కాదు. నాకు
యేసు క్రీస్తు రక్తములో నా పాపాలు కడగబడుట. అప్పుడేమేం తెలుసా అండి, నా గుమ్మం మీద, హృదయమైనటువంటి తలుపు మీద రక్తము వ్రాయబడింది. రక్తము వ్రాయబడింది కనుక ఆయన నాక్ చేస్తే అది నాకు వినబడుతుంది. ఆ తలుపు మీద కొడితే నాకు వినబడుతుంది. అందుకనే చాలా సమయాల్లో మనం వెనక్కి వెళ్ళిపోయినా తిరిగి వచ్చి ప్రభువా అని ఏడుస్తాం. కారణం ఏంటి తెలుసా అండి, ఆయన నాక్ చేస్తాడు, అది మనం వినబడుతుంది. కారణం ఏంటంటే మన పాపములు యేసు రక్తములో కడగబడ్డాయి. గ్లోరీ. నేను మారు మనసు పొంది వచ్చిన తర్వాత వాక్య నెరవేర్పు కొరకు బ్యాప్టిజం తీసుకున్నాను. నేను బ్యాప్టిజం వద్దని చెప్పను. నేను బ్యాప్టిజం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాక్య నెరవేర్పు కొరకు నేను బాప్టిజం తీసుకున్నాను. కానీ నా బర్త్డే ఎప్పుడంటే, నా ఆత్మీయ పుట్టినరోజు ఎప్పుడంటే, యేసు క్రీస్తు రక్తములో నా పాపాలు కడగబడి, లోపల నుంచి, హృదయంలో నుంచి పాపము తీసివేయబడి శుద్ధీకరించబడినటువంటి దినము, యేసు రక్తము చేత శుద్ధీకరించబడిన దినము, నేను పశ్చాత్తాపడి ప్రభు దగ్గర ఏడ్చిన దినము నా యొక్క ఆత్మీయ బర్త్డే, పుట్టినరోజు. ఇలాంటి దేవునితో మాట్లాడుతున్నాడు. నీకు ఎన్ని అనుభవాలున్నా, ఎన్ని ప్రార్థన అనుభవాలున్నా, ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు జవాబిచ్చినా, నీ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటిది యేసు క్రీస్తు రక్తములో నీ పాపాలు కడగబడుట. చాలామందికి దీని అనుభవం తెలియదు. అందుకనే రక్తం గురించి బోధించలేరు. యేసు రక్తములో ఉన్నటువంటి మర్మాలు బోధించలేరు. యేసు రక్తము చేసే పని గురించి మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళ గుమ్మముల మీద రక్తము, ఆమేన్, యేసు రక్తము లోపల శుద్ధి చేయబడేటువంటిది. అనుభవాలు చెప్తారు. ప్రార్థనలో ఉన్నటువంటి బాధలు ఎలా చేశాడు దేవుడు, అలా చేశాడు, ఇలా వెళ్తుంటే అలా కాపాడేశాడు, ఇలా వెళ్తే అలా కాపాడేశాడు అని ఎప్పుడు సంఘాల లోపల ఈ సాక్ష్యాలు ఎక్కువ ఉంటాయి. కానీ ప్రభు సన్నిధిలో మొన్నటి దినాన్ని ఏడ్చి ప్రార్థన చేశాను. నా బలహీనతను అడిగి ఒప్పుకున్నాను ప్రభు దగ్గర. అమ్మో, బలహీనతలు ఒప్పుకున్నాను, ప్రభు రక్షించాడు, కడిగాడు అంటే అంత ప్రెస్టేజ్ అండి. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. పిల్లరా, ఆత్మీయ జీవితం అంటే, కొనసాగిపోవడం అంటే మనం ఊహించినటువంటిది కాదు. మొదటి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని తెలుగు లోపల 9వ వచనం నుంచి ఉంటుంది అనుకుంటాను. జాగ్రత్తగా మీరు చదివితే దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. పిల్లరాయి, నేను ముగిస్తున్నాను ఈ సమయంలో. మళ్ళీ తిరిగి శనివారపు రాత్రికి నేను మళ్ళీ దీని మీదే నేను కంటిన్యూ చేస్తాను. ఈ యొక్క పేషెంట్స్ మీద దయచేసి జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నిస్తే దేవుడు మీ పక్షాన అద్భుతమైన మీ గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. దాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. పరిశుద్ధమైన దేవ, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా నాయన. మీ నామము గొప్పది ప్రభువా, మీకు వందనాలు. ఇదిగో ఈ సమయంలో ప్రభువా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. దేవా, మీ కృప దయచేయండి. మా జీవితాలకు ఓర్పు, సహనము చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రభువా. అందుకనే మా బ్రతుకులో ఇది మాకు లేకపోతే మేము ముందుకు వెళ్ళలేము. చాలా వరకు సఫర్ అయిపోతాం ప్రభువా నాయన, చాలా నష్టపోతాం ప్రభువా నాయన. ఒకసారి కృప దయచేయండి. ఎవరైతే వింటున్నారో బిడ్డలు ప్రభువా, వారి జీవితాల్లో మీ కృపను అనుగ్రహించి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఎప్పుడునూ ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. విజయ్ ఒకసారి ప్రభువా, మీ ఈ సమయంలో ప్రియులారా చాలా సంతోషం. ఇంతవరకు మనము దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. మళ్ళా తిరిగి రేపు రాత్రి కాలమందు ఈ వాక్యాన్ని మనం తప్పకుండా ధ్యానం చేద్దాం, కంటిన్యూ చేద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. చివర ప్రైజ్ ది లార్డ్. ఓకే.